భారత రాజ్యాంగం మౌలిక స్వరూపం అనే భావన తొలిసారిగా ఏ కేసులో సుప్రీంకోర్టు ఉపయోగించింది? ఆన్సర్ కేశవానంద భారతి కేస్. ఎక్స్ప్లెనేషన్. కేశవానంద భారతి కేసులో 1973 సంవత్సరంలో సుప్రీంకోర్టు తీర్పు చెబుతూ భారత రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు ఉంది, కానీ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం పార్లమెంటుకు లేదని తీర్పు చెప్పింది. నెక్స్ట్, బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలోని ఏ ఆర్టికలు భారత రాజ్యాంగానికి ఆత్మ వంటిదని పేర్కొన్నారు? ఆన్సర్ 32వ ఆర్టికల్. ఎక్స్ప్లెనేషన్. ఆర్టికల్ 32లో రాజ్యాంగ పరిహారపు హక్కు ఉంది. దీనిని ప్రాథమిక హక్కులకు కంచెగా చెబుతారు. రాజ్యాంగ పరిహారపు హక్కును భారత రాజ్యాంగానికి ఆత్మ వంటిదని అంబేద్కర్ పేర్కొన్నారు. అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్లో ప్రసంగిస్తూ భారత రాజ్యాంగంలో అన్నిటికంటే ముఖ్యమైనది ఆర్టికల్ 32. ఈ ఆర్టికల్ లేకుంటే భారత రాజ్యాంగమే విలువను కోల్పోతుందని వ్యాఖ్యానించారు. నెక్స్ట్, న్యాయస్థానాలకు వ్యతిరేకంగా జారీ చేసే రిట్లు ఏవి? ఆన్సర్ ప్రొహిబిషన్, సెర్షియరీ. ఎక్స్ప్లెనేషన్. ప్రొహిబిషన్ మరియు సెర్షియరీ రిట్లు ఉన్నత న్యాయస్థానాలు దిగువ న్యాయస్థానాలపై జారీ చేసే రిట్లు. ఒక దిగువ కోర్టు తన అధికార పరిధిలో లేని కేసును విచారిస్తున్నప్పుడు లేదా ఆ కేసు విచారణను ఎవరైనా ప్రభావితం చేసే అవకాశం ఉన్నప్పుడు దానిని నిలిపివేయమని ఉన్నత కోర్టు ఇచ్చే ఆదేశమే ప్రొహిబిషన్. సెర్షియరీ అంటే కింది కోర్టు విచారిస్తున్న కేసుపై పైకోర్టు కానీ లేదా పక్క కోర్టులకు కానీ బదిలీ చేయమని పైకోర్టు ఇచ్చే ఆదేశం. నెక్స్ట్, కామేశ్వరి సింగ్ వర్సెస్ బీహార్ 1950 దేనికి సంబంధించింది? ఆన్సర్ భూ సంస్కరణలకు సంబంధించింది. ఎక్స్ప్లెనేషన్. బీహార్ ప్రభుత్వం జమీందారీ వ్యవస్థను రద్దు చేసి సంస్కరణలు ప్రవేశపెట్టడాన్ని కామేశ్వరి సింగ్ కోర్టులో సవాల్ చేశాడు. సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులకు ప్రాధాన్యతనిస్తూ బీహార్ భూ సంస్కరణల చట్టాన్ని కొట్టివేసింది. ఇది ఆర్టికల్ 31లో పేర్కొన్న ఆస్తి హక్కుకు విరుద్ధమని తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పుని అధిగమించడానికి 1వ రాజ్యాంగ సవరణ ద్వారా 1951లో 9వ షెడ్యూల్లో భూ సంస్కరణలను మార్చారు. నెక్స్ట్, క్రింది వానిలో ప్రాథమిక హక్కులను రక్షించేది? ఆన్సర్ సుప్రీంకోర్టు. రాజ్యాంగంలోని 3వ భాగంలో పేర్కొన్న ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే సుప్రీంకోర్టు వివిధ రకాల రిట్లను జారీ చేసి రక్షిస్తుంది. భారత పార్లమెంట్ రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా ప్రాథమిక హక్కులను సవరిస్తుంది. భారత రాష్ట్రపతి అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక హక్కులను తాత్కాలికంగా రద్దు చేస్తాడు. నెక్స్ట్, రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(4)(a) ప్రకారం ఏ వర్గాలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లను కల్పించారు? ఆన్సర్ ఎస్సీ ఎస్టీలకు. ఎక్స్ప్లెనేషన్. పివి నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు 1995లో 77వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆర్టికల్ 16(4)(a)లో ఎస్సీ మరియు ఎస్టీ వర్గాలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లను కల్పించారు. దీనిని అమలు చేయడానికి వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు 2002 సంవత్సరంలో 85వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆర్టికల్ 16(4)(a)ని మరింత బలోపేతం చేశారు. నెక్స్ట్, క్రింది వానిలో ప్రాథమిక హక్కులలో అంతర్భాగంగా ఉన్నవి ఏవి? ఆన్సర్ అన్ని ప్రాథమిక హక్కుల్లో అంతర్భాగంగానే ఉన్నాయి. అంటే ABCD. అంటరానితనం నిషేధం, బిరుదులు మరియు కీర్తి చిహ్నాల నిషేధం, బాలకార్మిక వ్యవస్థ నిషేధం, వివక్ష నిషేధం. ఎక్స్ప్లెనేషన్. ఆర్టికల్ 17 అంటరానితనాన్ని నిషేధిస్తుంది. ఆర్టికల్ 18 బిరుదులు కీర్తి చిహ్నాలను నిషేధిస్తుంది. ఆర్టికల్ 15 కుల, మత, జాతి, ప్రాంత, లింగపరమైన వివక్షలను నిషేధిస్తుంది. ఆర్టికల్ 24 బాలకార్మిక వ్యవస్థను నిషేధిస్తుంది. అయితే ఆర్టికల్ 15 మరియు ఆర్టికల్ 18లకు కొన్ని మినహాయింపులు ఉన్నాయి. నెక్స్ట్, భారతదేశంలో బలవంతపు మత మార్పిడులను నిషేధించిన తొలి రాష్ట్రం ఏది? ఆన్సర్ ఒడిశా రాష్ట్రం. ఎక్స్ప్లెనేషన్. బలవంతపు మత మార్పిడి నిషేధిస్తూ ఒడిశా ప్రభుత్వం 1967లో చట్టం చేసింది. 1968లో మధ్యప్రదేశ్, 2000 సంవత్సరంలో ఛత్తీస్గఢ్,
2002 సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రాలు ఈ చట్టాలు చేశాయి. అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాలలో కూడా ఈ చట్టాలను చేసి బలవంతపు మత మార్పిడిని నిషేధించారు. నెక్స్ట్, దేశంలో అత్యవసర పరిస్థితి విధించినప్పుడు రాష్ట్రపతి ఆర్టికల్ 20, 21లలో పేర్కొన్న ప్రాథమిక హక్కులను తాత్కాలికంగా రద్దు చేస్తాడు. ఈ సందర్భంలో వీటి రక్షణకై రిట్స్ జారీ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? ఆన్సర్, హైకోర్టుకు మాత్రమే ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్. దేశంలో ఆర్టికల్ 352 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ప్రాథమిక హక్కులను రాష్ట్రపతి ఆర్టికల్ 359 ప్రకారం రద్దు చేస్తారు. కానీ ఆర్టికల్ 20, 21 మాత్రం రద్దు కావు. ఈ సందర్భంలో ఈ ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే రిట్స్ జారీ చేసే అధికారం కేవలం హైకోర్టుకు మాత్రమే ఉంటుంది, సుప్రీంకోర్టుకు ఉండదు. ఎందుకంటే సుప్రీంకోర్టుకు రిట్స్ జారీ చేసే అధికారాన్ని కల్పిస్తున్న ఆర్టికల్ 32 కూడా రద్దవుతుంది కాబట్టి. కానీ హైకోర్టుకు రిట్స్ జారీ చేసే అధికారాన్ని కల్పిస్తున్న ఆర్టికల్ 226 ద్వారా హైకోర్టు రిట్స్ జారీ చేయవచ్చు. నెక్స్ట్, భారత రాజ్యాంగంలో సమన్యాయ పాలన అనే భావన ఏ ఆర్టికల్లో ఉంది? ఆన్సర్, 14వ ఆర్టికల్. ఎక్స్ప్లెనేషన్. చట్టం ముందు అందరూ సమానులే, చట్టం అందరినీ సమానంగా రక్షిస్తుంది అనే భావనను సమన్యాయ పాలన అంటారు. దీని గురించి ఆర్టికల్ 14లో ఉంది. దీనిని ఏవి డైసీ తన లా ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనే గ్రంథంలో చెప్పాడు. దీనిని భారత రాజ్యాంగవేత్తలు ఇంగ్లాండ్ నుంచి స్వీకరించారు. నెక్స్ట్, ప్రస్తుతం ప్రభుత్వం ప్రజల ఆస్తులను జాతీయం చేసినప్పుడు రాజ్యాంగం ప్రకారం నష్టపరిహారం అంటే ఏ సందర్భాల్లో చెల్లించాలి, చెల్లించకూడదు? ఈ కింది వాటిలో ఏ సందర్భాల్లో చెల్లించాలి? ఆన్సర్, 3. 2 సందర్భాల్లో మాత్రమే ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుంది. దీనికి ఎక్స్ప్లెనేషన్ కింద ఇచ్చాను, ఒక నిమిషం. ఎక్స్ప్లెనేషన్. ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించి సాధారణ హక్కు లేదా పౌర హక్కుగా మార్చిన తర్వాత నష్టపరిహారం చెల్లింపు అంశాన్ని సవరించారు. 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978 ప్రకారం ఆస్తిని ప్రజా ప్రయోజనం కోసం జాతీయం చేస్తే నష్టపరిహారం చెల్లించనవసరం లేదు. కానీ కింది 2 సందర్భాల్లో మాత్రం తప్పకుండా చెల్లించాలి. అవి: 1. మైనారిటీ విద్యా సంస్థలను ప్రభుత్వం జాతీయం చేసినప్పుడు యాజ్ పర్ ఆర్టికల్ 30. రెండవ సందర్భం, రైతు తన అవసరం కోసం వ్యవసాయం చేసుకునే భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నప్పుడు కూడా నష్టపరిహారం చెల్లించాలి. ఇది యాజ్ పర్ ఆర్టికల్ 31A. నెక్స్ట్, ఒక ప్రభుత్వ ఉద్యోగి తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహించనప్పుడు అతన్ని నిర్వహించమని ఆదేశిస్తూ కోర్టు జారీ చేసే రిట్ ఏది? ఆన్సర్, మాండమస్. ఎక్స్ప్లెనేషన్. మాండమస్ అంటే మేము ఆదేశిస్తున్నాం అని అర్థం. ఒక ప్రభుత్వ ఉద్యోగి తన బాధ్యతను నిర్వర్తించమని ఆదేశించే కోర్టు ఆజ్ఞే ఈ మాండమస్. దీనిని ప్రభుత్వ అధికారులపై కానీ, ప్రభుత్వ సంస్థలపై కానీ లేదా ప్రభుత్వ రంగ సంస్థలపై కానీ జారీ చేయవచ్చు. కానీ ప్రైవేట్ వ్యక్తులపై, ప్రైవేట్ సంస్థలపై జారీ చేయలేము. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులలో ఎప్పుడు రద్దు కాని ఆర్టికల్స్ ఏవి? ఆన్సర్, ఆర్టికల్ 20, 21. ఎక్స్ప్లెనేషన్. దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు ప్రాథమిక హక్కులను తాత్కాలికంగా భారత రాష్ట్రపతి రద్దు చేస్తాడు. కానీ ఆర్టికల్ 20, 21లలో పేర్కొన్న ప్రాథమిక హక్కులు మాత్రం రద్దు కావు. ఆర్టికల్ 20 నేరం, శిక్ష నుంచి రక్షణను తెలుపగా ఆర్టికల్ 21 జీవించే స్వేచ్ఛను తెలుపుతుంది. అదేవిధంగా ఆర్టికల్ 19లో పేర్కొన్న 6 రకాల స్వేచ్ఛలు యుద్ధం, విదేశీ దాడి సందర్భాలలో మాత్రమే రద్దు చేయవచ్చు. కానీ సాయుధ తిరుగుబాటు ద్వారా జాతీయ అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు మాత్రం దీనిని రద్దు చేయలేం. నెక్స్ట్, భారత రాజ్యాంగంలో 6 రకాల స్వేచ్ఛలు ఏ ఆర్టికల్లో ఉన్నాయి? ఆన్సర్, 19వ ఆర్టికల్లో ఉన్నాయి. ఎక్స్ప్లెనేషన్. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు ఆర్టికల్ 19లో 7 రకాల స్వేచ్ఛలు ఉండేవి. అయితే
44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1978లో ఆర్టికల్ 19(1)(f)లో ఉన్న ఆస్తిని సంపాదించుకునే స్వేచ్ఛను తొలగించగా ప్రస్తుతం 6 రకాల స్వేచ్ఛలు మాత్రమే ఉన్నాయి. అవి: 1. వాక్ భావ ప్రకటన స్వేచ్ఛ ఆర్టికల్ 19(1)(a). 2. సమావేశం అయ్యే స్వేచ్ఛ ఆర్టికల్ 19(1)(b). 3. సంస్థలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ ఆర్టికల్ 19(1)(c). 4. సంచార స్వేచ్ఛ ఆర్టికల్ 19(1)(d). 5. స్థిర నివాస స్వేచ్ఛ ఆర్టికల్ 19(1)(e). 6. వృత్తిపరమైన స్వేచ్ఛ ఆర్టికల్ 19(1)(f). నెక్స్ట్, క్రింది వాణిలో సరైంది ఏది? ఆన్సర్: అన్నీ సరైనవే. పాఠశాల విద్య ప్రాథమిక హక్కు. విద్యా హక్కు అనేది ఆదేశిక సూత్రం. తమ పిల్లల పాఠశాల విద్య పట్ల తల్లిదండ్రుల బాధ్యత, ఇది ఒక ప్రాథమిక విధి. నెక్స్ట్, బాలబడి విద్య, ఇది కూడా ఆదేశిక సూత్రంలో చెప్పబడింది. ఎక్స్ప్లెనేషన్: 6 నుంచి 14 సంవత్సరాలలోపు బాలబాలికలకు పాఠశాల విద్యను కల్పించడం అనేది ఆర్టికల్ 21(a) ద్వారా ప్రాథమిక హక్కుగా ఉంది. విద్యా హక్కు అనేది ఆర్టికల్ 41లో ఆదేశిక సూత్రంగా ఉంది. 6 నుంచి 14 సంవత్సరాలలోపు పిల్లలను పాఠశాలలకు పంపడం అనేది తల్లిదండ్రుల బాధ్యత అని ఆర్టికల్ 51(a)లో ప్రాథమిక విధిగా ఉంది. అదేవిధంగా 6 సంవత్సరాలలోపు పిల్లలకు బాలబడి విద్య అనేది ఆర్టికల్ 45లో ఆదేశిక సూత్రంగా ఉంది. నెక్స్ట్, ప్రపంచంలో హక్కులకు సంబంధించి తొలి చట్టం ఏది? ఆన్సర్: ఇంగ్లాండ్లోని మ్యాగ్నా కార్టా చట్టం 1217 సంవత్సరం. ఎక్స్ప్లెనేషన్: ప్రపంచంలో హక్కులకు సంబంధించి తొలి చట్టంగా మ్యాగ్నా కార్టాను చెప్పవచ్చు. దీనిని 1215 సంవత్సరం జూన్ 15న ఇంగ్లాండ్ రాజు జాన్ ప్రకటిస్తూ ప్రజలకు స్వేచ్ఛ మరియు హక్కులను కల్పించాడు. మ్యాగ్నా అంటే పెద్దది, కార్టా అంటే ఒక ఒప్పందం అని అర్థం. 2015 జూన్ 15న దీనిని రూపొందించి 500 సంవత్సరాలైన సందర్భంగా ఇంగ్లాండ్లో ఉత్సవాలు జరిగాయి. నెక్స్ట్, క్రింది వారిలో భారత మొదటి న్యాయశాఖ మంత్రి ఎవరు? ఆన్సర్: డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆస్తి హక్కును భారత రాజ్యాంగం నుంచి ఎప్పుడు తొలగించారు? ఆన్సర్: తొలగించలేదు. ఎక్స్ప్లెనేషన్: ఆస్తి హక్కును భారత రాజ్యాంగం నుంచి తొలగించలేదు. భారత రాజ్యాంగంలో ఆస్తి హక్కు ఉంది, కానీ ప్రాథమిక హక్కుల జాబితాలో మాత్రం లేదు. రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు ఆస్తి హక్కు 2వ భాగంలో ఆర్టికల్ 31లో ఉండేది. దీనివల్ల అనేక సమస్యలు రావడంతో మొరార్జీ దేశాయ్, అప్పటి ప్రధాని, 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించి 12వ భాగంలో ఆర్టికల్ 300(a)లో చేర్చి సాధారణ హక్కుగా లేదా చట్టబద్ధమైన హక్కుగా మార్చారు. నెక్స్ట్, భారత రాజ్యాంగంలో రాజ్యం నిర్వచనం ఏ ఆర్టికల్లో ఉంది? ఆన్సర్: ఆర్టికల్ 12 మరియు ఆర్టికల్ 36. ఎక్స్ప్లెనేషన్: భారత రాజ్యాంగంలో రాజ్యం నిర్వచనం ప్రాథమిక హక్కుల విభాగంలో ఆర్టికల్ 12లో, ఆదేశిక సూత్రాల విభాగంలోని ఆర్టికల్ 36లో ఉంది. ఆర్టికల్ 12 ప్రకారం ప్రాథమిక హక్కులను అమలు పరిచేది రాజ్యమే. అదేవిధంగా ఆర్టికల్ 36 ప్రకారం రాజ్యానికి రాజ్యాంగం ఇచ్చిన ఆదేశాలే ఆదేశిక సూత్రాలు. వీటి ప్రకారం రాజ్యం అంటే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర శాసన నిర్మాణ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ, స్థానిక ప్రభుత్వాలు, ప్రభుత్వ కార్పొరేషన్లు మొదలైనవి. న్యాయశాఖ మాత్రం రాజ్యం పరిధిలోకి రాదు. నెక్స్ట్, క్రింది వారిలో ప్రధానమంత్రిని రాజ్యం అనే నౌకకు కెప్టెన్ అని ఎవరు పిలిచారు? ఆన్సర్: మన్రో.